ముందుగా మీ అందరికి కూడా నేను క్షమాపణ కోరుతున్నా. దేని గురించి అంటే నా రాష్ట్ర యువత ఆనాడు రాష్ట్ర విభజన కోసం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే తెలంగాణ యువకులు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అప్పుడేమో తెలంగాణ విభజించిన కొట్లాట, మన ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకే కావాలని చెప్పి అప్పుడు కొట్లాట. ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా ఉద్యోగాలు మాకే కావాలని మీరు కొట్లాట చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువకునిగా నాకు సిగ్గు అనిపిస్తుంది. దాని గురించి మీకు నేను సారీ చెప్పిన. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? GO46 అంత ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు దానికోసం ధర్నాలు రాస్తారోకోలు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎవరు దానికోసము ఇది కాకపోతే మా జీవితాలు ఆగమైపోతున్నాయి, ఇవాళ GO46 రావడం వల్ల ఇన్ని లక్షలాది మంది జీవితాలు ఆగమైపోతున్నాయని చెప్పి బాధపడుతుంటే అవి అడగక ముందే కొంతమందికి స్పూన్ ఫీడింగ్ చేయడానికి ఎవరు లాభ పెట్టడానికి ఈ యొక్క 46 GO అనేది తీసుకొచ్చారు అనేది లోతుగా వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే GO46 సింపుల్ గా మన కానిస్టేబుల్ SI ఈ నియామకాలలో ఉన్నటువంటి 3 కేటగిరీలు, ముఖ్యమైనటువంటి కేటగిరీలు. 1 సివిల్, 2 AR, 3 TSSP, దీంతో పాటు SPF స్టేట్ లెవెల్, అదేవిధంగా IT కమ్యూనికేషన్ ఇవి కూడా ఉన్నాయి, డ్రైవర్లు అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగం నువ్వు చేస్తావో ఆ పర్టికులర్ జోన్ కు సంబంధించినటువంటి కాంపిటీషన్ ఉండేది. నేను 2004 బ్యాచ్ లో నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యా. వరంగల్ జిల్లాలో నేను కానిస్టేబుల్ ఉద్యోగం చేయాలనుకుంటే ఒక సివిల్ కానిస్టేబుల్ కి కేవలం జిల్లా వ్యాప్తంగా మాత్రమే వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ను బట్టి, ప్రొవిజన్ లిస్ట్ ను బట్టి, రోస్టర్ ను బట్టి ఉద్యోగాలు ఇస్తారు. AR కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు వరంగల్ AR లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కరీంనగర్ AR లో ఉద్యోగం ఎప్పుడు కూడా చేయడు, అవసరం కూడా లేదు. వరంగల్ AR కానిస్టేబుల్ వచ్చి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వచ్చి ఎలక్షన్ డ్యూటీస్ అవన్నీ కూడా లేకపోతే వేరే వేరే ఉద్యోగాలు ఫ్రీక్వెంట్ గా చేయరు. ఎప్పుడైనా APSP సరిపోకపోతే అప్పుడు ఎవరైనా పిలుస్తారు కావచ్చు. మరి TSSP అనేది ఏంటంటే TSSP ఏ బటాలియన్ మీరు తీసుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగాలను మీరు చూసుకుంటే ఏ బటాలియన్ తీసుకున్నా కూడా దాదాపుగా 3-4 కంపెనీలు, మినిమం 3-4 కంపెనీలు, అంటే ఒక్కో కంపెనీకి దాదాపుగా 150 మంది 200 మంది ఉంటారు కావచ్చు. 3-4 కంపెనీలు హైదరాబాద్ లో ఉంటాయి ఒక్కొక్క బటాలియన్ నుంచి. అంటే వేలాది మంది ఉద్యోగులు ఒక్కొక్క బటాలియన్ నుంచి ఇదే హైదరాబాద్ లో వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు. మీరేమో వాళ్ళ శ్రమ ఇక్కడ దోపిడీ చేస్తారు, కానీ ప్రతిఫలం మేము ఇక్కడ ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది గత ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా, సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన భారతదేశానికి క్రికెట్ టీం సెలెక్ట్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ను బట్టి సెలెక్ట్ చేస్తారా, లేకపోతే నా స్టేట్ వాడు, లేకపోతే తక్కువ మంది ఇక్కడ ఉన్నారు, లేకపోతే వీళ్ళకి అవకాశాలు దొరకట్లేదు అని చెప్పి నువ్వు ఏదో ఒక రకంగా వాడిని తీసుకొచ్చి బ్యాటింగ్ ఇస్తే వాడు బ్యాటింగ్ చేయగలుగుతాడా? దానివల్ల ఎవరికైనా లాభం ఉందా? ఉల్టా మన దేశ పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బేస్ మీద, మెరిట్ బేస్ మీద మీరు సెలెక్షన్ చేసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళ తప్పిదాల వల్ల పాపం సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు మాకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో, మీ లోపల కూడా ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే మీరు కూడా అదే బాధ ఉండేది. ఇక్కడ వాళ్ళు వేరే మీరు వేరే, అది ఏమి ఇలా గ్రూపిజాలు ఏమీ లేవు. ఇక్కడ వాళ్ళకు కూడా న్యాయం జరగట్లే, మీకు కూడా ఉద్యోగం రాని వాళ్ళకు కూడా న్యాయం జరగట్లే. ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వచ్చిన వాళ్ళకంటే 40-50 మార్కులు ఎక్కువ ఉండి, అంటే ఒక 50 మార్కులు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండి ఇక్కడ ఉండి ఆ కష్టాలు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. పిల్లలు, పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగము ఎవరో అమ్మాని కొడుకులో లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల కొడుకులు రారు. లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు మాత్రమే ఈ చిన్న స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలక్షన్ కావడానికి వస్తారు. వీళ్ళ TSSP ఉద్యోగాల కోసం ఈ వేచిస్తున్న అబ్బాయిలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి వాళ్ళ ఒంట్ల మీద ఉన్నటువంటి బంగారాలను కూడబెట్టి నా కొడుకు 4 నెలలు అక్కడ ఉంటే ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాడిని ఇక్కడికి పంపించి ఆ 4 నెలలు కాస్త సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా సరే ఇప్పుడు సగంలో వచ్చేసినాం, అటుపోలేం అని చెప్పి అప్పులు సప్పులు చేసి ఇక్కడ పిల్లల్ని పెట్టి తీరా టైంకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చి 150, 128, 130 మార్కులు వస్తుంటే ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది, నేను చేసిన అప్పులన్నీ తీరిపోతాయి, మా కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి నమ్మకంగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ యొక్క యువత సడన్ గా మనము కట్ చేస్తే
ఇక 90-100 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చి 130 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఎంత బాధాకరమైన విషయము. వాళ్ళు ఒకవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఒకవైపు ఏమో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అంశాలు, ఇంకోవైపు కష్టపడి అంత ఒత్తిడిలో కూడా కష్టపడి చదువుకొని మార్కులు సాధించుకున్న తర్వాత కూడా వీళ్ళు చేసిన తప్పిదానికి ఆ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే అలాంటి యువత వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ చట్టాలు ప్రభుత్వాలు తయారు చేసే వాళ్ళు, ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళు, యువత ఈ చట్టాలు ప్రభుత్వాలు యువత యొక్క హక్కులను కాపాడకపోతే వాళ్ళ హక్కులను వాళ్ళే కాపాడుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆ టైంలో వాళ్ళు మిస్గైడ్ అయిపోతారు, వాళ్ళు ర్యాంక్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద గౌరవం పోతుంది. అలా చేయడం వల్ల ఈ రాష్ట్రానికి, దేశానికి అతి అమూల్యమైన వనరు తప్పుతో పట్టిందంటే ఇంక మనకంటే మూర్ఖులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి దయచేసి నేను ఒకటి కోరుతున్నా. నేను నిజంగా స్వాగతిస్తున్నా. ఇవాళ ఇంత ఫ్రీగా మనం కూర్చొని మనం బాగా చెప్పుకోగలిగే అవకాశం అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారంటే నిజంగా కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మీరు అదే చైతన్య ఒక చిన్న పని, దీనికి పెద్ద కష్టం ఏమీ లేదు, ఎవరికి ఇబ్బంది కాదు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు ఎటుకుపోవు. ఎవరైనా ఇప్పుడు జియో 46 వల్ల లోపలికి వచ్చినా లేదా 4 మార్కుల వల్ల లోపలికి వచ్చినా ఎవరైనా ఒక దాదాపుగా 700-800 మంది, 1000-1500 మంది మాత్రమే మొత్తం కలిపి అటు జియో 46 ఈ 4 మార్క్స్ కలిపితే 1000-1500 మంది మాత్రమే కిందికి మీద అయ్యే అవకాశం ఉంది. అలా అయినప్పటికీ కూడా రోస్టర్ వచ్చిన తర్వాత కింద ఎవరైతే ఉంటున్నారో ఆ 1000 మందికి బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి. ఒక జిల్లాలో 15 పోస్టులు బ్యాక్లాగ్ పడిపోయినాయి. ఆ అబ్బాయికి ఏఆర్ ఉద్యోగం వచ్చింది, వాడికి మళ్ళీ ఏపీఎస్పీ టీఎస్ఎస్పీ ఉద్యోగం వచ్చింది. అట్లీస్ట్ విల్లింగ్ లేదో కూడా తీసుకోలేదు. మరి నీకు ఏఆర్ వస్తే టీఎస్ఎస్పీ నీకు వదులుకుంటావా? ఇలా చాలా మిస్టేక్స్ జరిగినాయి. కాబట్టి ఆ బ్యాక్లాగ్ పోస్టులు చాలా బ్యాక్లాగ్ 1200-1300 ఎన్ని ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు? దాదాపుగా 1300 చేంజ్ ఏదో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులను దీంట్లో మనం సవరించవచ్చు, లేదా ఇంకొక జియో సెకండ్ లిస్ట్ ఇచ్చి సెకండ్ లిస్ట్ తయారు చేయవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఆర్డర్తో ఇంకేమైనా మనం కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది చాలా హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇవాళ మీరు ఏమవుతుందిలే అని అనుకుంటే రేపు ఇది మొత్తం కూడా అగ్ని గుమ్మంలాగా మారిపోతుంది. ఎందుకంటే లక్షలాది మంది పిల్లలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వందలాది మంది, వేచి చూస్తున్న వాళ్ళు వేలాది మంది, ఖచ్చితంగా జరగాలని ఆచరించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. దీంట్లో 9 లక్షల మంది అప్లై చేస్తే 9 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 15-16 వేల మందికి ఉద్యోగం వచ్చిందంటే ఇంకా మిగతా 8,80,000 మంది ఈ యొక్క నిర్ణయం కోసం వేచి చూస్తున్న వాళ్ళే. దాంట్లో ఒక 4 లక్షల 5 లక్షల మందిని వదిలిపెట్టేసినా కూడా మెయిన్స్ రాసినటువంటి 2-3 లక్షల మంది ఎవరైతే మెయిన్స్ రాశారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్డర్ మీరు ఏమి ఇస్తారని చూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ తీసుకున్నా కూడా అత్యధికంగా అప్లై చేసేది, అత్యధికంగా ఉద్యోగాలు పడేది కూడా ఈ పోలీసు మాత్రమే. కాబట్టి ఈ రాష్ట్ర యువతకు మీరు ఏదో సాధికారిత చేయాలి, రాష్ట్ర యువత యొక్క హక్కులను కాపాడాలి, వాళ్ళ అణచివేత గురి చేయొద్దు, వాళ్ళ అక్రమంగా వాళ్ళ యొక్క జీవితాలను ఆగం చేయొద్దు అనుకుంటే ఈ 46 జియో మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు వీళ్ళకు న్యాయం చేస్తే ఈ రాష్ట్ర యువతకు న్యాయం చేస్తారని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. మీరు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మా నిరుద్యోగుల జీవితాలు మార్చడానికి వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము, మా రేవంత్ అన్న అని చెప్పి వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు మిమ్మల్ని. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం ప్రభుత్వాలకు లేవు, ఇంతకంటే మంచి సిచ్యువేషన్ పిల్లలకు మళ్ళీ దొరకదు ప్రభుత్వాల పట్ల నమ్మకం కుదరడానికి. కాబట్టి దయచేసి దీన్ని సానుకూలంగా స్పందించి ఒక ఇంటలెక్చువల్ టీం లేకపోతే ఒక టీంని పిలిపిస్తే మేము పిల్లలు వస్తారు, పిల్లల తరపున కూడా వస్తారు, మేము కూడా వస్తాం. ఏం జరుగుతుంది, ఏం జరగవచ్చు, దానిలో పాసిబిలిటీస్ ఏమున్నాయి, ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి, మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్లో వీళ్ళు 46 జియో గురించి పొందుపరిచారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ డిమెరిట్ మెరిట్ గురించి మాట్లాడే టైం కాదు ఇది. అప్పుడు ఎవరు కూడా అంత పెద్ద, అప్పుడు మనం ఏదైనా ఒక బ్యాంకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కొన్నప్పుడు మనం సంతకం పెట్టమని చెప్తారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చిన్న అక్షరాలతోని మొత్తం 1,00,000 ఉంటాయి అవి లైన్లు. అవన్నీ చదివి సంతకం పెట్టే టైం ఎవరికి కూడా ఉండదు. వాడు ఏం సర్టిఫికేట్ తీసుకోవాలి, ఏమేమి జిరాక్స్లు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టించుకోవాలి, దీంట్లోనే మైండ్ ఉంటుంది. అక్కడ ఎక్కడో వెనక 46 జియో గురించి ఆల్రెడీ మేము ఇచ్చేసినాం అని చెప్తే ఇక్కడ ఏదో డిమెరిట్ మెరిట్ గురించి కాదు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఈ రాష్ట్ర యువతకు ఒక సమస్య, నిరుద్యోగ సమస్య వచ్చింది. ఈ సమస్యను తీర్చే క్రమంలో మీరు ఏం చేస్తారు, మీ స్టాండ్ ఏంది అనేది మాకు కావాలి. కాబట్టి డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ 46 జియోని వెంటనే రద్దు చేయాలి, ఉన్నటువంటి నోటిఫికేషన్లు సవరించి ఎవరికి నష్టం కాకుండా చూస్తే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. రానున్న నోటిఫికేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. ఇప్పుడు గత ప్రభుత్వం, గత బోర్డు చేసిన తప్పిదాలు చెప్పుకోవాలనుకుంటే సాయంత్రం వరకు చెప్పొచ్చు. ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ అయితే ఇష్టం వచ్చినట్టు కూడా రాజ్యంగా చేసిర్రు. అప్పుడు రిజర్వేషన్ల టైంలో రిజర్వేషన్లకు సరిగ్గా మార్కులు ఇవ్వలే,
ప్రిలిమ్స్ టైంలో ఆగం చేసిర్రు, ఈవెంట్స్ టైంలో ఆగం చేసిర్రు, మెయిన్స్ వచ్చిన తర్వాత ఆగం అయింది. ఇక చెప్పుకుంటా పోతే ఒక బుక్ రాయొచ్చు దాని మీద, తర్వాత ఒకసారి రాద్దామని ట్రై చేస్తున్నాను నేను. ఈ బోర్డులు తప్పిదాలు ఎట్లా ఉంటాయి ఏందని చెప్పి ఆ బుక్ రిలీజ్ చేసినప్పుడు చూస్తారు. కానీ ఇప్పుడు అన్న వాళ్ళు మాట్లాడతారు, నెక్స్ట్ వాళ్ళకి కోరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.